ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అయితే నెగిటివ్గా కామెంట్ చేస్తారండి. కానీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఇలాగే సాల్వ్ చేయండి, ఏం తప్పులేదు. నేను రివ్యూ ఇద్దామని చెప్పి చైన్ తీసుకున్నాను. అది ఇరిగిపోయిన చైన్ వచ్చిందనమాట. ముక్కలు ముక్కలు అయిపోయే ఉంది. ఓపెన్ వీడియో కూడా నా దగ్గర ఉంది. అయితే రెండు సార్లు రిటర్న్ పెట్టానండి. 2 సార్లు కూడా రిజెక్ట్ చేశారు. మాకు సంబంధం లేదు, అది ఇరిగిపోయిందన్నా సరే అది తీసుకోవట్లేదు, మాకు ఇక్కడ యాప్లో యాక్సెప్ట్ చేయట్లేదని ఇచ్చేస్తున్నారనమాట. పోనీ ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుందామంటే మొత్తం ఇరిగిపోయిన దాన్ని ఎలా చేసుకుంటాం చెప్పండి. సో ఇంకా లాభం లేదని నాకు ఒక థాట్ వచ్చింది. ఇక్కడ గమ్ పెట్టి జాయిన్ చేసేసి డ్యామేజ్ పీస్ అంటే అప్పుడు వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే మొత్తం ఇరిగిపోలేదు కదా, కొంచెమే కదా. ఇలాగా జాయిన్ చేస్తున్నాను అనమాట. సో మీకేం నెగిటివ్గా అనిపిస్తుంది అంటే, మీరు మోసం చేసి రిటర్న్ ఇస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మోసం చేసి ఇచ్చారు కాబట్టి నాకు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ అనిపిస్తుందండి. కొంచెం బాగుండి రిటర్న్ వెళ్ళలేదంటే నేనన్నా వేసుకోవచ్చు. మొత్తం ఇరిగిపోయిన వాటిని మాత్రం మనం ఎలా వేసుకుంటాం చెప్పండి. వాళ్ళు ఇలా పంపిస్తే ఎలా చెప్పండి. సో నేను చేసింది కరెక్టా రాంగా మీరే చెప్పండి. మీకు కూడా ఇలాగ డ్యామేజ్ పీసులు వస్తే వాళ్ళు రిటర్న్ వెళ్ళకపోతే మీరు ఇదే చేయండి, ఏం ప్రాబ్లం లేదు, ఏం తప్పు లేదు. కొంచెం ఎండిపోయిన తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో ఉండదో.